Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic. What is the types of money? So in our previous classes, I'm clearly explained about that. What is the definition of money? What are the difficulties of barter system? And after the intervention of the money, how many types of the money is there today? I'm going to explain that very important topic. That is the important topic. That is the what is the functions of money. Okay. Listen here now. Before that, what is the definition of the money? Anything act that is the general acceptable as a medium of exchange, and at the same time acts the major and measure and store of value. Measure, not measure. Measure. Measure and store of value. Who is the given the definition? Crowther. Crowther ఏమంటున్నాడంటే సో జనరల్లీ ఎనీథింగ్ యాక్ట్ దట్ ఈస్ జనరల్ యాక్సెప్టబుల్ అంటే ప్రతి ఒక్కరు దాన్ని యాక్సెప్టబుల్ చేయాలి యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో వస్తువులను మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనీని ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా యాక్సెప్టెన్సీ చేయాలి. అట్ ది సేమ్ టైం యాక్ట్స్ యాజ్ ఏ మెజర్ చేయడానికి, కొలవడానికి మరియు స్టోర్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి కూడా ఉపయోగించేటువంటి ద్రవ్యాన్ని ఏమంటారంటే మనీ అని మనం అంటారు. హూ ఈస్ ది గివెన్ ద డెఫినేషన్? క్రౌతర్. సో వాట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ మనీ? దెర్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ఇది కూడా మనకు షార్ట్ ఆన్సర్లో వస్తుంది. డిఫైన్ ది మనీ అండ్ వాట్ ఆర్ ది డెఫినేషన్ ఫంక్షన్స్ ఆఫ్ ది మనీ. So different definitions is there. So this is the Crowther definition is very important one. And what is the functions of money? Primary ఫంక్షన్స్ ప్రాథమిక విధులు. ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు ఏమున్నాయి? సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో బయ్యర్కి సెల్లర్ మధ్య మనీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఒక వస్తువును కొనాలి అన్నా, ఒక వస్తువును సేల్ చేయాలన్నా మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ మనీ ఈజ్ కాల్డ్ ఈజ్ ఏ వన్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని మనం చెప్పవచ్చు. ఫస్ట్ వన్, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఈరోజు మనం ఏ వస్తువును కొనాలన్నా మనీ కావాలి. ఒక వస్తువును ఎందుకు చేస్తున్నాం? మనీ కొరకు సెండ్ చేస్తున్నాం. సో దట్స్ వై దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది మనీ, దట్ ఈస్ ది సెకండ్ వన్, మెజర్ ఆఫ్ వాల్యూ. మెజర్ ఆఫ్ వాల్యూ అంటే ఒక వస్తువు యొక్క వాల్యూని మనం మెజర్ చేయడానికి కూడా మనీ అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. సెకండ్ ఫంక్షన్ ఆఫ్ ది మనీ, ఫస్ట్ వన్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, సెకండ్ వన్ మెజర్ ఆఫ్ వాల్యూ. ఈ రెండు ఏమంటారంటే ప్రైమరీ ఫంక్షన్స్ అని మనం చెప్పవచ్చు. అండ్ సెకండరీ ఫంక్షన్స్ ఏమన్నా? ఫస్ట్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రైమరీ ఫంక్షన్స్లో మెజర్ ఆఫ్ వాల్యూ. సెకండరీ ఫంక్షన్స్ వాట్ ఈస్ దట్? స్టోర్ ఆఫ్ వాల్యూ, స్టాండర్డ్ ఆఫ్ డిఫరెంట్ పేమెంట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ. సో లిజన్ హియర్. మళ్ళీ ఇవి సెకండరీ ఫంక్షన్స్లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్, స్టోర్ ఆఫ్ వాల్యూ. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే ఒక వస్తువును మనము స్టోర్ చేసుకోవచ్చు, దానికి విలువలను మనము స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ ఆఫ్ వాల్యూగా కూడా ఉపయోగపడుతుంది. రెండవది స్టాండర్డ్ ఆఫ్ డిఫరెంట్ పేమెంట్స్.
standard of different payments. Different payments. అంటే ఏ వస్తువును మనము పర్చేజ్ చేయాలన్నా, మనీ పేమెంట్ చేయాలన్నా ఏం కావాలి? మనం ఇండియన్ రూపీస్‌లో పేమెంట్ చేస్తున్నాం. సో, దట్ ఈస్ వై మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్. ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ స్టేట్‌కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా మనకు మనీ స్టాండర్డ్‌గా పేమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఒక స్టేట్‌లో ఒక రకంగా, ఒక స్టేట్‌లో ఇంకో రకం కాకుండా సో దట్ మనీ వాల్యూ ఈజ్ ది సేమ్ త్రూ ఓవర్ ది కంట్రీ. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం స్టాండర్డ్ ఆఫ్ డిఫరెంట్ పేమెంట్స్ ఏ పేమెంట్ చేయాలన్నా మనీ రూపంలో చేస్తాం. 100 రూపీస్, 200, కరోర్స్, లాక్స్‌లో పేమెంట్ చేస్తాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫంక్షన్, సెకండరీ ఫంక్షన్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ మనీ. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ మనీ. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ మనీ. సో, మనం ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాము. సో, దట్ ఈస్ ఆల్సో సెకండరీ ఫంక్షన్ ఆఫ్ ది money. But before the money, it's very difficult one to transfer that one person to another person. But nowadays, after intervention of the money, easily we can transfer that money from the one country to another country, one place to another place, one person to another person. This three is called as a that is the secondary functions of the money. Okay. And what is the contingent functions of the money? కాంటింజెంట్ అంటే ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఏమేమి ఉంటున్నాయి దీని యొక్క మనీ అంటే మెజర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ని కొలవడానికి, పంపిణీ చేయడానికి, ఒక దేశం యొక్క ఆదాయాన్ని కొలవడానికి అండ్ పంపిణీ చేయడానికి కూడా ఈ మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో దేశం యొక్క ఆదాయాన్ని దేనిలో కొలుస్తున్నాము? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ. 100 crores ఈజ్ దేర్, 200 crores ఇన్కమ్ ఈజ్ దేర్, 500 crores, 5 lakhs crores ఎంత ఉంది ఇన్కమ్ ఆ దేశం యొక్క అంటే మనం మెజర్మెంట్ చేయాలి కాబట్టి మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ అనదర్ కంటింజెంట్ ఫంక్షన్ ఆఫ్ ది మనీ ఈక్వలైజ్ ది మార్జినల్ యూటిలిటీ. మనీ అనేటువంటిది ఎప్పుడు కూడా మార్జినల్ యూటిలిటీని ఈక్వలైజ్ చేస్తుంది. మార్జినల్ యూటిలిటీ అంటే అడిషనల్ సాటిస్ఫాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 రూపీస్ మాత్రమే ఉన్నాయి. 10 రూపీస్ మాత్రమే ఉన్నాయి. నేను ఎక్స్ మరియు వై వస్తువులను 2 కొనాలి అనుకుంటున్నాను. ఎక్స్ మరియు వై వస్తువులను 2 కొనాలి అనుకుంటున్నాను. సో 2 ఎక్స్ వస్తువులను కొంటున్నాను. ఒక 4 వై వస్తువులను కొంటున్నాను. ఎన్ని రూపీస్‌తో? 10 రూపీస్‌తో. అంటే ఈ 10 రూపీస్‌తో 2 ఎక్స్ వస్తువులను, 4 వై గూడ్స్‌ని చేయగలుగుతున్నాను. అంటే మనీ ఈక్వలైజ్ ఎక్స్ మరియు వై వస్తువుల యొక్క సాటిస్ఫాక్షన్ని ఈక్వలైజ్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ మనీ ఈక్వలైజ్ ది మార్జినల్ యూటిలిటీ. మార్జినల్ అంటే అడిషనల్, యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్ని. సో 2 వస్తువులు ఎక్స్ వస్తువుల ద్వారా వచ్చే సాటిస్ఫాక్షన్, 4 వై గూడ్స్ ద్వారా వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ 10 రూపీస్‌తో నేను పొందుతున్నాను. ఈక్వలైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఈక్వలైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ బేసిస్ ఫర్ క్రెడిట్. అనదర్ ఇంపార్టెంట్ కంటింజెంట్ ఫంక్షన్ ఆఫ్ ది మనీ బేసిస్ ఫర్ క్రెడిట్. సో మనము క్రెడిట్ తీసుకోవాలి, లోన్స్ తీసుకోవాలంటే దేంట్లో తీసుకుంటున్నాము? మనీ రూపంలో 1 lakh rupees, 2 lakhs rupees, 3 lakhs rupees దే బారో ది మనీ ఫ్రమ్ ది అదర్స్. బట్ బార్టర్ సిస్టంలో ఆ విధంగా లేదు. సో వస్తు మార్పిడి పద్ధతిలో ఎన్ని వస్తువులు తీసుకోవాలి, ఎన్ని ఇవ్వాలి అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ వన్. బట్ కంటింజెంట్ ఫంక్షన్స్లో మనీ ఈజ్ ది బేసిస్ ఫర్ క్రెడిట్. క్రెడిట్కి బేసిస్ ఏంటంటే మనీ అని మనం చెప్పవచ్చు. అండ్ లిక్విడిటీ, మనకి ఇంకొకటి అత్యంత ఉపయోగకరమైనటువంటి లక్షణం ఏంటంటే లిక్విడిటీ, ద్రవ్యత్వం కలిగి ఉంటుంది. ద్రవ్యత్వం అంటారు. సో ద్రవ్యత్వం అంటే లిక్విడిటీ అంటే ఏంటంటే ద అబిలిటీ ఆఫ్ అసెట్స్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ది మనీ ఈజ్ కాల్డ్ ది లిక్విడిటీ. ఇది 2 మార్క్స్ కూడా మనకు జనరల్గా ఇస్తూ ఉంటాడు. వాట్ ఈస్ కాల్డ్ ది లిక్విడిటీ? ద అబిలిటీ ఆఫ్ అసెట్స్. సో ద అబిలిటీ
the ability of assets converted into the money. So that is called the liquidity. So I believe assets and properties. Assets is nothing but simply ప్రాపర్టీస్ అని కూడా మనం చెప్పవచ్చు. ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని నేను సేల్ చేసి మళ్ళీ డబ్బులోకి నేను కన్వర్షన్ చేసుకోవచ్చు. గోల్డ్ ఉంది, గోల్డ్ని కూడా నేను మనీలోకి కన్వర్షన్ చేసుకోవచ్చు. సో లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ ఫైనలీ ద అబిలిటీ ఆఫ్ అసెట్స్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ది మనీ ఈజ్ కాల్ ది లిక్విడిటీ. బట్ బిఫోర్ ది బాటర్ సిస్టమ్ లిక్విడిటీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు మనీ ఇంటర్వెన్షన్ అయిన తర్వాత మనకి ద్రవ్యత్వం అనేది ఉంటుంది, ఈజీగా మనము కన్వర్షన్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది 3 టైప్స్ ఆఫ్ ది functions of the money is there. So that is the first function, primary functions, secondary functions, contingent functions. Primary functions లో medium of exchange, measure of value, and secondary functions store of value, standard of different payments, transfer of payments, and contingent in the contingent functions measure and distribution of national income. Money equalizes the marginal utility. Basis money is basis for credit, and it has the liquidity. So these are the called functions of money. This topic is always given for the 5 marks purpose. So carefully prepare this answer. If it is useful to you, please subscribe and share and like my channel. Thank you so much.